బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే అటు జన సైనికులకు కానీ జనసేన నాయకులకు కానీ అటు ఎవరైనా సరే ఇట్లా తుఫాను వస్తున్న దీనిలో యుద్ధ ప్రాతిపదికన మొత్తం అందరూ కూడా దానికి నిలబడి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందనమాట. సో అసలు ఆయన ఏమేం చెప్పారు, ఆయన ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తుఫాను కారణంగా అల్లకల్లోలం అవుతుంది. జనాలు కూడా వాళ్ళకు ఆవాసాలు లేక ఇటు ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళకి చోటు ఇచ్చిందో అక్కడ ఉండాల్సిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాను కారణంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వరదలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల కూడా కరెంటు లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. ఇలాంటి ప్రదేశాల్లో కూడా ప్రభుత్వం అయితే కొన్ని సహాయక చర్యలు కూడా చేపట్టింది. వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం కూడా రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం తరపున వాళ్ళకు ఆహారం కానీ మంచినీళ్ళు కానీ వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా బాలింతలకు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలకు కానీ పాలు కొన్ని పోషకాహారాలు కూడా అందించాలని చెప్పేసి కూడా మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన సీఎం సిబిఎన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికారులకి ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారు. అండ్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాతావరణం ఏ విధంగా ఉంది అంటూ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు, పరిశీలన చేస్తూనే ఉన్నారు. ఎక్కడైతే అంటే ఎమర్జెన్సీ పరిస్థితి ఉందో అక్కడికి వెంటనే అధికారులని పంపిస్తూ ఉన్నారు అండ్ సహాయక సిబ్బందిని కూడా పంపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడిప్పుడే కొంచెం తుఫాన్ తగ్గుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా తుఫాన్ తగ్గినా కూడా వర్షాలు మాత్రం భారీగా కురిసే అవకాశం కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా వరదల కారణంగా అండ్ అంటే కొన్ని హోమ్స్ కూడా కూలిపోతున్నాయి, వాళ్ళు నిర్వాసితులు అయిపోతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఆల్రెడీ కొన్ని విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, చెట్లు నెలకొరిగాయి. సో ఇలాంటి అన్నిటి కూడా తొందరగా క్లియర్ చేసే విధంగా కూడా సహాయక చర్యలు చేయాలి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్తంభాలు కావచ్చు, చెట్లు కావచ్చు, ఈ తుఫాన్ల కారణంగా గాలి కారణంగా నీళ్ళ కొరిగాయి. సో అవన్నీ ఎప్పటికప్పుడు కూడా తీయకపోతే నీళ్లు పోవడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ వాళ్ళ ఇళ్లలో కూడా క్లియర్ అయిన ప్రదేశాల్లో కూడా కరెంటు రాదు, అదేవిధంగా చెట్లు ఉంటే రాకపోకలు కూడా సరిగ్గా రావు. సహాయక సిబ్బంది రావాలంటే కూడా రోడ్డు క్లియర్గా ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి ఒక నీళ్ళ కొరిగినటువంటి చెట్లు కావచ్చు అండ్ విద్యుత్ స్తంభాలు కావచ్చు వెంటనే క్లియర్ చేయాలి అని చెప్పేసి కూడా. సో ఇక్కడ కంప్లీట్గా తుఫాన్ అంతా కూడా ఆగిపోయిన తర్వాత వర్షాలు ఆగిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా తొందరగా అయిపోవాలి. సో ఎప్పటికప్పుడు మీరు మాత్రం చాలా అలర్ట్గా ఉండండి అని చెప్పేసి కూడా సహాయక సిబ్బంది కావచ్చు, అధికారులకు కావచ్చు, జన సైనికులకు కావచ్చు, అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. వాటిని జనాలు మరి వినియోగించుకుంటున్నారు. అంటే ఈ వస్తుందని ముందే గ్రహించి చాలా చోట్ల జనాలు ముందుగా తరలించడానికి చాలా ఏర్పాట్లు చేశారు. మరి దాన్ని అక్కడ ఉన్న ఆ కాకినాడ తీర ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని వినియోగించుకునే పరిస్థితి ఖచ్చితంగా వినియోగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పరిస్థితి కూడా లేదు. సో గతంలో విజయవాడ ప్రాంతాల్లో అక్కడ వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమన్నారు, అండ్ మీరు ప్రభుత్వం కదా, మరి మీరు ముందుగానే ఎందుకు దాన్ని గ్రహించలేకపోయారు, ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ముందస్తుగా ఎందుకు వాళ్ళకు సహాయం చేయలేకపోయారని చెప్పేసి చాలా మంది విమర్శించారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు క్లియర్గా అందరికీ కూడా అర్థమైపోతుంది. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, జనాలకి అన్ని కూడా అందుతున్నాయా లేదా, ఈ పునరావాస కేంద్రాల్లో జనాలందరూ కూడా వస్తున్నారా లేదా, వాళ్ళకి అన్ని కూడా ఇస్తున్నారా లేదా, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు అని చెప్పేసి అన్ని కూడా వాళ్ళు కనుక్కుంటూ ఉన్నారు. సో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పక్కన ఫంక్షన్ ఉంది, నారా రోహిత్ గారిది పెళ్లి ఫంక్షన్. దానికట్టు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళాలి. బట్ వాళ్ళిద్దరు వెళ్లకుండా ఇక్కడే నుంచి పని చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో అది అంతవరకు సక్సెస్ అవుతుంది? ఖచ్చితంగా మనకు తెలుసు, మనము ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాం. వాళ్ళ మాటల్లో క్లియర్ గా అందరికీ అర్థం అయింది ఏంటంటే వాళ్ళకు ముందుగా జనాలు ఇంపార్టెంట్, రాష్ట్రం ఇంపార్టెంట్. వాళ్ళకు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏముంది, పెళ్లికి వెళ్ళకపోయినా వాళ్ళు రిసెప్షన్ కన్నా అటెండ్ అవుతారు, లేకపోతే మళ్ళీ వాళ్ళని ప్రైవేట్గా వెళ్ళి కలిసినా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు. కానీ జనాలకు ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, జనాలు చనిపోయే పరిస్థితి ఇది, మాకు ఫంక్షన్లు అవసరం లేదు, ఫ్యామిలీలు అవసరం లేదు, మాకు జనాల రక్షణ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు డే అండ్ నైట్ కూడా జనాల కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఒక స్క్రీన్లలో వాళ్ళు వాతావరణ శాఖ ఏం చెప్తుంది, తుఫాన్ ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు వచ్చింది, తీరం దాటిందా లేదా, ఇంకా ఎప్పటి వరకు ఉంటుంది అన్నీ కూడా కనుక్కుంటూ ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆహారం అందుతుందా లేదా, మెడికల్ ఫెసిలిటీ ఉందా లేదా అన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీంట్లో మాత్రం 100% సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు.